హలో అందరికీ. శ్రావణ మాసంలో వచ్చి రెండో శనివారం నేను జ్యోతి పెట్టుకున్నాను. ఆ తర్వాత రాఖీ కట్టడానికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసే రోజు 5 పోగుల దారంతో మేము తోరాలు పోస్తాము. ఆ తోరాలు పూజ దగ్గర పెట్టేసి అవి ఇంటికి తీసుకొచ్చి అందరికీ కట్టి, అట్లాగే తోబూటువులకు కూడా తీసుకెళ్ళి కట్టే ఆనవాయితీ మాకందరికీ కూడా. అదే రక్ష అని చెప్పేసి మేము ఫస్ట్ దాన్ని కట్టిన తర్వాతనే రాఖీ కడతాము. చిన్న చిన్న రాఖీలు కట్టడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకు తృప్తి అనిపించదు. మెరుపులు రాఖీలు కడితేనే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యకి యాక్చువల్గా ఒక అక్క, 2 చెల్లెళ్ళము. సాంప్రదాయంగా అన్న వదిన కూడా మాకు ఆడపిల్లలకు బొట్టు పెట్టి మంచిగా బట్టలు పెట్టి పైసలు పెట్టి మమ్మల్ని ఫుల్ సాటిస్ఫై చేశాడు మా అన్న. మనం అందరం కూడా సంవత్సరం అంతా ఎదురు చూసే ఈ రాఖీ పండుగ రోజు ఫుల్ ఖుషీగా జరుపుకుంటాం కదా. మేమందరం కలిస్తే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మా వదిన మంచిగా హారతి ఇచ్చి అమ్మవార్ల రూపంలో వచ్చిర్రు మీరు అని చెప్పేసి ఆడపిల్లల్ని పుట్టింటికి పిలిచి పసుపు కుంకుమలతో ఉన్న దాంట్లో సత్కరిస్తే చాలా మంచిది పుట్టింటికి అని చెప్పేసి అంటారు కదా. చూసుకోండి ఇక మనకు లేక ఆశించటం కాదు, ఏదో అట్లా సరదాగా నవ్వుకోవడానికి అమ్మ దగ్గర జ్యోతి ప్రసాదం పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఈ లోకంలో మనకు అమ్మ ఆశీర్వచనం కన్నా మించింది ఇంకొకటి లేదండి. మనందరికీ అమ్మల ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.